అందరికీ క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? అనుదినము ఆయన యొక్క ఆత్మలో కొనసాగించబడుతూ దేవునిలో సంతోషిస్తూ ఆనందించగలుగుతున్నారా? దేవుడు మన జీవితాలలో అనేకమైన కార్యాలను జరిగించాలని, ఆయనకి ఇష్టలుగా చేయాలని, ప్రభు కృపలను అనుభవించాలని తలంచుచున్నాడు. మరి ఉదయకాల సమయంలో రండి, ప్రార్థనతో ప్రభు మాటలను ఆలకిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలు. మహాగణుడా, నీకు స్తుతులయ్యా. ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, నీ ఆత్మచేత బలపరచండి, అభిషేకించమని, మీరు తోడేయండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు మన యొక్క అంశము బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలవారులారా, మరలా మీ కోటను ప్రవేశించండి. ఎవరు బంధకాలలో పడి ఉండి నిరీక్షణ లేక, విశ్వాసము లేక, ఆశ లేక, మా బంధకాలు మమ్మల్ని బంధించి వేసినవి, మా సమస్యలు మమ్మల్ని పట్టి బాధిస్తున్నవి, ఇక మేము భక్తి చేయలేము, బలము పొందలేము, నిరీక్షణ కోల్పోయి ఉన్నారు. అలాంటి వారికి దేవుడు గొప్ప ఆపర్చునిటీ, అవకాశం అన్నట్టుగా మన ముందు పెడుతున్నాడు. రెండంతలుగా నీకు మేలు చేస్తారంట. మరి ఎంత నష్టపోయామో, నష్టపోయిన దానిని తిరిగి మరలా దానికి రెట్టింపు దీవెనను కూడా ఇస్తాను అని తన జనులైన వారి గురించి ఈ ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. నష్టపోయిన వారికి వారి నష్టాన్ని ప్రభుత్వము ఇస్తుందంటే కొంత ఊరట చెందుతారు. పోగొట్టుకున్న వ్యక్తి నీ పోయిన దానికి, పోగొట్టుకున్న ఏదైనా వస్తువును పోగొట్టుకున్నప్పుడు ఆ వస్తువు దొరికిందంటే సంతోషిస్తారు. ఏదైతే ఈ లోకములో మరి మానవులు పోగొట్టుకున్నారో దానిని తిరిగి పొందుకోవటానికి ఎంతగానో ఆనందిస్తారు. ఈ లోక సంబంధమైన దాని విషయంలోనే అంతగా ఆనందిస్తుంటే, దేవుడిస్తున్న శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకున్నామనే విషయాన్ని గుర్తిస్తే ఎంత బాధపడతావు కదూ. ఆ పోగొట్టుకున్న ఆ రాజ్యాన్ని తిరిగి మరలా కడపటి ఆదామైన ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీకు నాకు అనుగ్రహించాలని తలస్తుంటే ఎంతగా సంతోషించాలి, ఎంతగా ఆనందించాలి. అదే ఆనాడు జకరియా ప్రవచిస్తున్నాడు. మన ఈ మాటలు చూసినప్పుడు జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై గాడిదను గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిదను గాడిద యొక్క పిల్లను ఎక్కి నీ యొద్దకి వచ్చుచున్నాడు. ఆయన యొద్దకు నిన్ను రమ్మనట్లేదు, ఆయనే నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆనాడు బబులోను సామ్రాజ్యాధినేత యెరూషలేము దేవాలయమును ఉన్న ఉపకరణములను సైతం కూడా గుర్రములతో రథములతో వచ్చి
దాన్ని స్వాధీనపరుచుకుని దోచుకుని వెళ్ళినాడు. మరి అలాంటి బబులోను సామ్రాజ్యమును తిరిగి జయించే శక్తి కానీ సామర్థ్యం కానీ యెరూషలేము ప్రజలకు లేదు. వారి దగ్గర రథాలు లేవు, వారి దగ్గర గుర్రాలు లేవు. తిరిగి ఎలా వారిని జయించగలుగుతారు, ఎలా వారు పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు అని వారు భయముతో భీతితో కృంగిపోతూ ఉంటే జకరియా వచ్చి ఈ ప్రవచనాత్మైన మాట తెలియపరుస్తున్నాడు. సియోను నివాసులారా ఉల్లసించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఆనందముగా సంతోషముగా ఉండండి. ఇదిగో నీ రాజు నీతిపరుడు. నీతిపరుడు ఎవరు చేయగలుగుతారా? ఏదైనా బలవంతుడంటే, ధీరుడో శూరుడు అంటే ఏదన్నా చేయగలుగుతారు. నీతిపరులు ఏం చేయగలుగుతారు అన్నట్టుగా వారు ఉన్నారేమో. అంటే నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. వస్తే ఏంటంట ఇక్కడ అన్నాడు, ఎఫ్రాయిమీలలో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన సువార్త అన్ని జనులకు తెలియచేయను. గుర్రములతోనూ రథములతోనూ కాదు. మనం చూసినట్టయితే 147 కీర్తనలో అక్కడ అంటాడు, దేవుడు గుర్రములో బలము యందు ఆనందించువాడు కాడట. వారి రథములను బట్టి కానీ గుర్రములను బట్టి కానీ యెహోవా ఆనందించడు. ఎవరిని బట్టి ఆనందిస్తాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. సమాధాన సువార్తను ఆయన తీసుకొని వస్తున్నాడు. ఆ సమాధాన సువార్త ఎక్కడ వరకు అంటున్నాడు? ఇక్కడ చూసినట్టయితే అన్ని జనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకుని బూది గంతముల వరకు అతడు ఏలును. ఆయన సువార్త, ఆయన సమాధానకరమైన సువార్త ఈ ప్రపంచమును ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించును. నీరు లేని గోతిలో చెరపట్టబడిన వారిని విడిపించును, చెరపట్టబడిన వారిని విడిపించును అంటాడు. బంధకములలో పడి ఉండియో నిరీక్షణ కలవారలారా మరలా మీ కోటను ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదను. నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. యోధా వారికి విల్లుగాను యోధా వారికి విల్లుగా ఉంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులు రేపుచున్నారు, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రీకీలారా, సియోను కుమారులారా, మీ మీదకి నేను రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె ఇడువబడును. ప్రభువు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. తన ప్రజల పక్షముగా చేయబోయే ఒక గొప్ప కార్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయుధాలతోనూ మరి కాదండి. దీనికి ముందు మనం చూసినట్లయితే మన పితరులైన ఇజ్రాయేలు గురించి కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వంలోనికి నెట్టివేయబడిన ఇజ్రాయేలీలను మోషే అనే నాయకుడి ద్వారా తన ప్రజలైన వారిని విడిపించాడు. ఏ ఆయుధాలతో విడిపించాడు వారిని? మోషే ఒక కర్రను తీసుకుని ఫరో దగ్గరికి వెళ్ళి, ఆనాడు ఫరో 600 ఇనుప రథములు కలిగిన గొప్ప సైన్యము కలిగిన పరాక్రమం కలిగిన వాడు. అలాంటి బలవంతుని చేతిలో నుంచి మోషే తన ప్రజలైన వారిని విడిపించడానికి కర్రతో ఫరో ఎదుట నిలబడ్డాడండి. మోషే
నీ ప్రజలైన వారిని విడిపించు అంటే ఎలా విడిపించేదయ్యా, ఏమున్నదయ్యా నా దగ్గర అన్నట్టుగా అన్నాడు. మోషే నీ చేతిలో ఏంటి అంటే కర్ర అన్నాడు. ఆ కర్ర చాలు, వెళ్ళు. ఈ కర్రతోనే అద్భుతాలు చేయించాడు. ఈ కర్రతోనే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించాడు. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు చేసి తన ప్రజలైన వారిని ఆ మించిన బలము గలవాడైన ఫరో చేతుల నుంచి విడిపించాడండి. ఆయుధాలు లేవే, అంబులు లేవే, మిసైళ్ళు లేవే, ఏమీ లేవు. ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి దేవుని ఆత్మాభిషేకము కలిగిన వ్యక్తిగా ఫరో ఎదుట నిలబడితే ఫరో అదిరిపోయాడు. నీ దేవుడే గొప్ప దేవుడని చివరికి రాజీ పడిపోయే పరిస్థితికి అన్నట్టుగా, నీ జనులను తీసుకుని వెళ్ళు నీ దేవుడిని ఆరాధన చేయటానికి అని చెప్పేసి సెలవు ఇచ్చేవారికి ఐగుప్తు దేశంలో తెగుళ్ళ చేత నశింపచేశాడు. తన ప్రజలైన ఇజ్రాయేలును గోషెను దేశంలో వెలుగు చేత నింపినాడు. చూడండి, అలాగునే మరి లోకానికి రక్షకుడు ఏ బాణం తీసుకుని వచ్చాడు, ఏ ఆయుధం తీసుకుని వచ్చాడు? సాత్వికమనే ఆయుధాన్ని, నీతి అనే ఆయుధాన్ని, పరిశుద్ధత అనే ఆయుధాన్ని ఆయన ఈ లోకానికి తీసుకుని వచ్చి తన ప్రజలను సమాధాన స్వార్థ కలిగిన ఆ స్వార్థను యూఫ్రటీస్ నది మొదలుకొని బూది గంతముల వరకు కూడా ఆయన స్వార్థతో నింపివేయటానికి వచ్చినాడండి. దేవుని కృపకు దూరస్తులుగా ఉండి ఉన్నావో ఈ విషయాన్ని గుర్తించు. ఆయన కార్యాన్ని గ్రహించు. ఆయన మాటకి చోటివు. ప్రభు ఆశిస్తున్నాడు, రెండంతలుగా మేలు చేస్తాను. ఎలా చేస్తాడు రెండంతలుగా మేలుగా? ఎంత పోగొట్టుకున్నామో అంతగా దేవుడు కృపనిస్తాడు. ఎవేలు గ్రంథములు అంటాడు, మీ పంటలు తినివే పురుగులను నేను గద్దిస్తా, పసర పురుగులను గద్దిస్తా, గొంగళి పురుగులను, నేను పంపిన ఆ మిడతల సైన్యమును నేను గద్దించి తిరిగి మరలా నేను మీకు రెండంతలుగా మేలు చేస్తా. దేవుని తట్టు మనం తిరిగితే, దేవుని మాటకు మనం విధేయత చూపిస్తే, దేవుని మాటకు మనం లోబడి దేవుని చిత్తాన్ని చేయడానికి మన మనస్సులను నిలుపుకొనగలిగితే దేవుడు మనకి కృపనిస్తాడండి. ఒక కష్టం వచ్చిందా, ఒక నష్టం వచ్చిందా, లేదా ఒక ఇబ్బంది వచ్చిందా, దానిని బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి తప్ప దయ్యాల దగ్గరికి వెళ్ళటానికి కాదు. ఆయన మనల్ని ప్రేమించి గాయము చేసి తను తట్టు త్రిప్పుకోవాలని ఆశిస్తే ఆ గాయమును దేవుని దగ్గరకు వస్తే మానుపుతాడు. గాయము చేయువాడు నేనే, గాయము కట్టువాడు నేనేనంటే లోకము దగ్గరికి వెళితే, లోక అధికారి అయిన సాతాను దగ్గరకు మనం వెళితే, కనుక నిన్ను గుర్తిద్దాం. నాడు సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసము నందుడి. ఇదిగో నీ రాజు, నీతిపరుడు, రక్షకుడు, పరిశుద్ధుడు అని దీనుడై గాడిదను, గాడిద యొక్క పిల్లను ఎక్కి వస్తున్నాడని సెలవిస్తున్నాడండి. ఆ రాజే ఆయన రాజ్యములో మనల్ని చేర్చుకునేవాడు. ఆ రాజ్యము కోసమే నేను నిరీక్షణ ఉంచవలసిన వారమై ఉండి అంటున్నాం. ఆయన అహంకారులను ఎదిరించి దీనులైన వారికి కృపనిచ్చే దేవుడు. అహంకారులను ఎదిరించి దీనులైన వారికి కృపనిచ్చే దేవుడు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము కలిగి ఆయన మాట విని వణుకుచుంటాడో అట్టి వారిని దృష్టించే దేవుడండి.
అలాంటి దేవుని కృపను నేను పొందాలి. అలాంటి దేవుని కృపను మనం వెతకాలి. ఎఫ్రాయిమీలకు అక్కడ సెలవిస్తున్నాడు. ఏమన్నాడు? ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకుని బూది గంతముల వరకు కూడా అతడు ఏలును. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఏలే దేవుడండి. ఆ రాజు నీకు రాజు అయితే, నీ హృదయానికి ఆయన రాజు అయితే, ఆయన నిన్ను ఏలతాడు. ఆయన నీతి నిన్ను ఏలుతుంది. ఆయన సమాధానము నిన్ను ఏలుతుంది. ఆయన శాంతి నిన్ను పరిపాలన చేస్తుంది. ఆ రాజే ఆనాడు యెరూషలేము వీధుల గుండా ఆ భారవాహక పశు పిల్ల మీద ఊరేగుతూ ఉంటే విరోధులైన వారు తట్టుకోలేకపోయారు. ఆ పట్టణం గలిబిలైపోయింది. ఆయుధాలు కలిగిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఎలా ఆ ప్రభువుని సంహరిద్దామా అని కలవరపడిపోయినారు, కల్లోలపడిపోయినారు. కానీ ఆ ప్రభువు ఆ లేఖనములు నెరవేర్పు వరకు తనను పట్టుకోవడం ఎవరి తరము కూడా కాలేదు. లేఖనాల నెరవేర్పును బట్టి తనను తానే అప్పగించుకుని ఆ కలువరి సిలువ మరణమునకు అప్పగించుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. కనుక నిన్ను కూడా గుర్తిద్దాం. మన ఆధ్యాత్మికమైన జీవితాలలో ఇంకా బంధకాల్లో ఉండి, త్రాగుడనే బంధకములో ఉండి, మరి లోకమనే బంధకాల్లో ఉండి, అప్పులనే బంధకాల్లో ఉండి, వ్యసనాలనే బంధకాల్లో ఉండి, వ్యాధులనే బంధకాల్లో ఉండి అవి తెంచి వేసుకోవటానికి మన విమోచకుడు సజీవుడని గుర్తించగలిగితే, ఈరోజు కూడా నీవున్న స్థలంలోనే ప్రార్థించగలిగితే, ప్రభువుని వేడుకొనగలిగితే, నువ్వు నమ్మి విశ్వసించగలిగితే, ఆయన నీ నమ్మకమును బట్టి గొప్ప కార్యం చేసే దేవుడండి. అలాంటి కృప, అలాంటి దీవెన మన అనుదిన జీవితాల్లో చూడాలని ప్రభువు మన పట్ల తలంచుచున్నాడు, ఉద్దేశిస్తున్నాడు. నిరీక్షణ కలిగి ఉంటావా? బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మరలా మీ కోటను ప్రవేశించండి, రెండంతలుగా మేలు చేస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. అటు కృప దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసించుడి అంటున్నావు. అయినా నీవు నివసించే మందిరాలుగా ఉండవలసిన మేము, నీకు ఆలయాలుగా మలచబడవలసిన మేము సంతోషించలేని వారముగా, ఉల్లసించలేని వారముగా కాక, అయ్యా నిరీక్షణ కలిగి మమ్ములను ఏలే రాజు నీవని ఎరిగి బంధకాల నుంచి బయటపడటానికి, బలహీనత నుంచి విడిపించబడటానికి, వ్యసనాల నుంచి విమోచించబడటానికి, వ్యాధుల నుంచి రక్షించటానికి దీన మనస్సుతో దీనులముగా నిన్ను సమీపించి నీవిచ్చే ఆ సమాధాన సువార్తను మా హృదయాలలో వెలిగించి మమ్ములను బలపరచమని, కృపనిమ్మని, జయమనిమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.